హలో గైస్, వెల్కమ్ టు ద చిల్ సెంటర్. నిన్న బ్లాగ్ అయితే మంచిగా వచ్చింది, ఎడిటింగ్ అంతా అయిపోయింది. అది అప్లోడ్ చేస్తాను ఇవాళ. అది ఎంగేజ్మెంట్ బ్లాగ్ అంతా రాజమండ్రి చేశాం కదా, ఆ బ్లాగ్ అంతా ఎంగేజ్మెంట్ వీడియో మొత్తం ఎడిటింగ్ చేసి పెడతాను, ఇవాళ అప్లోడ్ చేస్తాను. అండ్ నిన్న మీకు లాస్ట్లో బ్లాగ్లో ఎండింగ్లో చెప్పినట్టుగా ఇవాళ మనకు సర్ప్రైజ్ బ్లాగ్ ఉందని చెప్పాను కదా, అదే ఇవాళ సెప్టెంబర్ 25th. మీ అందరూ తెలుసు కదా, ఆల్రెడీ రివ్యూస్ కూడా వచ్చేసాయి కొన్ని. సినిమా అందరూ హిట్ టాక్ బాగుంది అని అంటున్నారు, బట్ మనం కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఇవాళ మనం సినిమాకి వెళ్తున్నాం. చెప్పాను కదా, ఎక్కడ కూడా మైత్రి మూవీ మేకర్స్ ఫీనిక్స్ మాల్లో మనం బుక్ చేసుకున్నాం. టైం అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ రష్లో ఉంది. ఇంకా 20 minutes ఉంది సినిమాకి. మేము ఇంకా బయట తిరుగుతూనే ఉన్నాం, ఇంకా థియేటర్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ఇదిగో వీడు బాను నా పక్కన ఉన్నాడు. మీకు నాకు తెలిసి డైలీ బ్లాగ్స్లో కనిపిస్తూనే ఉంటాడు ఇక పైన, ఎందుకంటే ఇద్దరం కలిసి తిరుగుతుంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా, చివరికి దీనికి కూడా. సో ఇప్పుడు మనమైతే పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం. సినిమాకి వెళ్ళి చక్కగా మీకు సినిమా చూపించను, జస్ట్ ఆ హడావిడి మాత్రమే చూపిస్తాను బ్లాగ్లో. సినిమా చూపించకూడదు కాబట్టి, సినిమా చూపిస్తే రేపే లేపేస్తారు మనల్ని ఫ్యాన్స్ అందరూ కలిసి. థియేటర్లో కలుసుకుందాం మళ్ళీ. One eternity later. గురించి ఎవ్వరికీ తెలీదు. నీలాగే నేను ఈ కథ ఇక్కడితో పూర్తయింది అనుకున్నా, కానీ కథ ఇప్పుడే మొదలైంది. నా దగ్గర అర్జున్, థ్యాంక్ యూ. బాంబే జాగ్రత్త. గంభీర తిరిగి వస్తారా? అవసరాన్ని బట్టి. నానా, ఓజీ అంటే ఏంటి నానా? ఓజీ ఎలా చెప్పాలరా నీకు? ఇట్స్ ఎ లాంగ్ స్టోరీ. తారా, నీకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెలుసా? తెలీదు. ఆజాద్ హింద్ ఫౌజ్ తెలీదు. ఎలా చెప్పాలరా? ఏమి తెలియవు అంటావు, మళ్ళీ అన్ని కావాలంటావు. ఫైనలీ గైస్, మొత్తానికి అయితే మనం సినిమా చూసాం. ఆ హడావిడి, ఆ థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్, ముఖ్యంగా స్క్రీన్ మీద ఒక 70mm స్క్రీన్ మీద అలా పవన్ కళ్యాణ్ చూస్తుంటే ఆయన యాక్టింగ్కి, ఆయన స్కిల్స్కి, యాక్చువల్లీ చెప్పాలంటే సుజిత్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్కిల్స్ని బాగా వాడారని చెప్పాలి. నేను ఇంతకుముందు చూసిన దాంట్లో పంజాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ది బెస్ట్ లుక్లో ఉంటారు. ఆయన లుక్, స్వాగ్, యాటిట్యూడ్, మేనరిజము అదంతా కూడా తోపు ఉంటుంది అసలంతా. ఆఫ్టర్ పంజా మళ్ళీ నాకు ఓజీలో ఆ ఫీల్ వచ్చింది. అర్జున్ దాస్ డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది కదా, అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే అని చెప్పేసి తమనన్న మొదలు పెడతాడు. బీట్ ది బెస్ట్ ఉంది పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే, పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే ఆయనే మ్యాన్ ఆఫ్ ద షో కాబట్టి. ఒక ఫ్యాన్ బాయ్ తనకి ఇష్టమైన హీరోతో తన హీరోని ఎలాగైతే చూడాలనుకున్నాడో, ఆ ఫ్యాన్ ఆ హీరోని అలా చూపిస్తే ఎలా ఉంటుందనేదే ఓజీ. నేను చెప్తున్నాను, చెప్పచ్చో లేదో కూడా తెలియదు, బట్ ఆపుకోలేకపోతున్నానని చెప్పేస్తున్నాను. సాహో కనెక్ట్ చేశాడు అయిపోయింది. అంటే
వాజీ సిటీ చూపించారు, రాయ్ని చూపించాడు. రాయ్ చిన్నప్పటి నుంచి తన కొడుకుని దాచిపెట్టాడు, ఎవరికి కనపడకుండా, ప్రపంచానికి కనపడకుండా రాయ్ తన కొడుకుని దాచిపెట్టాడని ఏదైతే అది ఉందో ఆ బ్యాంగ్ అంతా చూపించాడు. మాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే పీక్స్ అసలు. అంటే ఓజీ వస్తుంది, పార్ట్ 2 కూడా వస్తుంది, లీడ్ ఇచ్చారు దానికి. ఇంకా మాట్లాడితే మళ్ళీ లేనిపోని అనవసరంగా స్పాయిలర్స్ ఇచ్చేస్తారేమో, సినిమా కథ అంతా నేనే చెప్పేస్తారేమో అని డౌట్ వస్తుంది. నేను మాట్లాడిన సినిమా గురించి నాకు ఇంత మొత్తం మీద చిన్న డిస్సాటిస్ఫై అయిన విషయం ఏదన్నా ఉందిరా అంటే, సాక్షి వాళ్ళు స్టోరీ లీక్ చేశారు. ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. స్టోరీ లీక్ చేయడం ఏంటి బ్రో, అసలు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళన్ని కోట్లు పెట్టి సినిమా తీసేది మన కోసం, మినిమం కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి మనకి. ఇప్పుడు అన్ని కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీస్తున్నారు అంటే వాళ్ళకి వచ్చే లాభం ఏదైనా ఉందంటే మనం ఇచ్చే లాభమే. అంటే మన టికెట్ కొనుక్కొని వెళ్తేనే వాళ్ళకి లాభం. మీరు అలా ఆర్టికల్స్లో స్టోరీ లీక్ చేసేస్తే ఎవడొస్తాడు థియేటర్కి, ఎవడు చూస్తాడు ఇంకా? బట్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఎవరైతే లీక్ చేశారో స్టోరీని ఆ టీం వాళ్ళు, అంటే అదే ఎవరైతే ఉన్నారో అది మరి అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు, లేదా మీడియా బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు. ఎవరి బ్యాక్గ్రౌండ్ అయినా ఏదైనా కానీ బ్రో, నేనైతే ఒకటి చెప్తున్నా, మీరు స్టోరీ లీక్ చేశారు తప్పు. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? ఓజీ. అక్కడ ఉన్నది పవర్ స్టార్ గారు. బ్రో లిటరల్గా మీరు సినిమా మొత్తం తీసి యూట్యూబ్లో పెట్టినా కథ లీక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. తీసండి, తప్పు చేస్తారు, అయిపోయింది ఇంకా. అది దానికి మీకు పడాల్సింది పడుతుంది, ఓకే ఫైన్, తీసేయి. మీరందరూ కలిసి వీడియో తీసి 2.5 గంటల సినిమా ఏదైతే ఉందో ఓజీ సినిమా ఫస్ట్ టైటిల్ కార్డు నుంచి ఎండ్ టైటిల్ కార్డు దాకా మొత్తం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినా ఫ్యాన్స్ అందరూ థియేటర్కి వెళ్తారు, సెలబ్రేట్ చేస్తారు, సినిమాని హిట్ చేస్తారు, అన్నీ జరుగుతాయి. కరెక్ట్ కాదు అలా స్టోరీ లీక్ చేయడం, కరెక్ట్ కాదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అదంతా మీరు టేస్ట్ చేసి కూడా మీరు ఇలా చేస్తున్నారంటే కరెక్ట్ కాదు బ్రో. బట్ నేను దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, నాకు పని ఉంది. సో మీతో ఎక్కువ డిస్కషన్ పెట్టాలనుకోవట్లేదు. ఓకే గాయస్, ఇంకా ది చిల్ సెంటర్ సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే బ్రో, అందరు సినిమాకి వెళ్ళండి, సినిమా చాలా బాగుంది, ది బెస్ట్ ఇచ్చారు సినిమాలో. అయితే మీరు ఖచ్చితంగా అందరు సినిమాకి వెళ్ళాల్సిందే, చూడాల్సిందే, ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇంకా మంచి నేను మాట్లాడితే మళ్ళీ స్పాయిలర్స్ వచ్చేస్తాయి. సో దట్ ఇద్దరితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.